నమస్తే సార్. 4 ఏమో రీబాండెడ్, 2 ఆ! లాటెక్స్ తీసుకున్నా సార్. 3 కానీ ఇన్ నా 1 బెడ్ కొంచెం ఓకే. హైట్ అనిపిస్తుంది సార్. నా బెడ్ కొంచెం హైట్ అనిపిస్తుందంటారా? పాత మంచము నేను డబుల్ మంచం ఉంటే సింగిల్ లాగా చేసి తీసుకున్నాను. దీనికొక మంచి కంఫర్టే రెమెడీ ఉంది. చెప్తా కొద్దిగా హైట్ దీనికొక అనిపిస్తుందన్నమాట. దీనికొక మంచి రెమెడీ చెప్తా సార్. చేసుకోండి ఈజీగా అయిపోద్ది. డబ్ల్యూపీవీ షీట్ అని అమ్ముతారు. ఆ! మంచం పక్కన అదేసేసి దాని మీద కార్పెట్ ఏసుకోండి. 5 స్టార్ హోటల్‌లో మంచంలాగా అయిపోద్ది. ఓకే. ఓకే. ఇంకోటి నేను కొంచెం గమ్మింగ్ ఆప్షన్ పెట్టుకోలేదు. ఇంకా ఫ్యూచర్‌లో ఏమన్నా యాడ్ చేసుకుందామా అని. కింద 4 ఇంచ్ రీబాండెడ్ తీసి పక్కన పెట్టేసుకొని ఇంకో 2 ఇంచ్ లాటెక్స్ ఏసుకొని 4 ఇంచెస్‌లో వాడుకోవచ్చు. లేకపోతే ఓన్లీ 2 ఇంచ్ లాటెక్స్ అయినా వాడుకోవచ్చు. నష్టమేం లేదు. ఇంకా 4 ఇంచెస్ హైట్ తగ్గిపోద్ది. ఆ! అలా వాడుకోండి. ఆ! ఫ్యూచర్‌లో భలే! గాని ఇంకో 2 ఇంచ్ లాటెక్స్ తీసుకోండి. లేకపోతే ఇంకో 2 ఇంచ్ హెచ్ఆర్ ఫోమ్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకే సార్. ఆ! బాగుంది ఓకే. సార్. బెడ్ మాత్రం బాగుంది. అది కొంచెం థాంక్ యూ. మంచిగా అనిపిస్తుంది. ఏ ఊరు ఓకే సార్? ఏ సార్. ఊరండి? హైదరాబాద్ సార్ నాది. మీ ఆ! వీడియోలు 1 ఇయర్ నుంచి చూస్తున్నాను. నేను ఎప్పటినుంచో తీసుకుందామనే ఆలోచనలో ఉండే. కానీ ఇక తీసుకుందాంలే అన్నట్టు ఇక మళ్ళా అదేంది మొత్తం బెడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. నాకు ఇక మళ్ళీ ఈ స్పాండిలైటిస్ కొంచెం ప్రాబ్లమ్ వచ్చి అది తీసుకోవాలి తప్పదు అన్నట్టు సెట్ అయిపోద్ది మీది సార్ మీకు. తీసుకున్నా ఇక వేరే. యాక్సెసరీస్ అన్నీ బాగున్నాయి కదా సార్? యాక్సెసరీస్ బాగున్నాయి సార్. ఫస్ట్ వచ్చినప్పుడు అది కవర్‌లో వస్తే నేను యాక్సెసరీస్ లేవేమో అనుకున్నాను నేను. ఒకటే కవర్ ఒకటే వస్తది కదా సార్. తర్వాత డ్యూయెట్ కవర్ వస్తది. ఏంది ఈ రెండే ఉన్నాయి ఏంది అనుకున్నాను. మళ్ళీ తీసి చూస్తే అన్నీ ఉన్నాయి దాంట్లో. ఓహ్! అన్నీ రెడీగా పంపిస్తాం. ఓకే సార్. కస్టమర్ ఫ్యూచర్‌లో రిలేషన్ ఏమన్నా ఉంటే ఏమన్నా కావాల్సొస్తే మీకు ఫోన్ చేస్తాను సార్. ఫోన్ ఓకే చేసి సార్. మరి ఓకే. సలహాలు తీసుకుంటాను. ఓకే సార్.